ఓబీ క్లాన్ ఉంది కదా! అంటే ఓల్డ్ వాళ్ళతోటి. దాంట్లో ఎలిమినేట్ అయ్యారు కదా! ఆదిత్య ఓం గారు ఓకే. అన్నీ ఫెయిర్ ఎలిమినేషన్ లాగే అనిపించింది నాకు. కాకపోతే శేఖర్ భాష ఒక్కడే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న సమయంలో ఆయనని అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ చేశారనిపించింది. అది కూడా ఆయన మంచికేలెండి. చక్కగా కొడుకు పుట్టారు కాబట్టి ఈ టెన్షన్స్, ప్రెషర్స్ లేకుండా చక్కగా అతని కొడుకుతో మంచిగా టైమ్ స్పెండ్ చేసే అవకాశం దొరికింది అతనికి. ఆ విధంగా ఆయనకి ప్లస్సే. కాకపోతే బిగ్ బాస్ ఆడియన్స్‌లా నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు అనిపించింది శేఖర్ భాష గారు ఇంకొన్ని వీక్స్ ఉంటే ఆయన స్పాంటేనియస్ జోక్స్ ఎంత హెల్తీగా ఉండేవంటే అసలు దాంట్లో డబుల్ మీనింగ్ కానీ అట్లాంటివి వల్గారిటీ కానీ ఏమీ లేదు. హెల్తీగా స్పాంటనేట్‌గా వేసేస్తుంటారు కదా శేఖర్ భాష గారు. చాలా బాగా నచ్చేది నాకు. ఇంకా ఆదిత్య ఓం గారంటే పాపం